ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మూసీ నదికి ఆనుకొని ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఆందోళన స్టార్ట్ అయింది. ఒకసారేమో ఎఫ్టీఎల్ అంటాడు, ఒకసారి రివర్పేట అంటాడు, ఇప్పుడు కిలోమీటర్ అంటాడు, మొత్తం కావాలంటాడు. మొత్తం తెలంగాణ గొడవని అందరం వెళ్ళిపోతాం. మరి చేతుల్లో వాళ్ళు ఒకటి చెయ్యరు, ఒకటి కన్ను అయింది. ఎవరు బతికిస్తారు మాకు? నా ఇల్లు అమ్ముకోవాలంటే 60 లక్షల రూపాయలు వస్తుంది. ఒక మాట అనుకుందాం, 60 లక్షల రూపాయలు ఇచ్చి తీసేసుకో. నల్ల బిల్లు కట్టుకున్నారు, రోడ్లు వేసిండ్రు, స్తంభాలు వేసిండ్రు. ఇవన్నీ ఇది గవర్నమెంట్ భూమి అయితే గుంజుకుంటామన్నప్పుడు ఇవన్నీ ఎందుకు శాంక్షన్ చేసిండ్రు? కేసీఆర్ గారు దీని గురించి, మూసీ దాని గురించి ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఏం చేసిండు, 30 వేల ఇండ్లు తీయాలంటే నా వల్ల కాదన్న చెప్పి ఆయన చేసినప్పుడు ఇండ్ల మందిని బట్టి ఉంటాడా? వేరే పని చూడండి సార్. 6 గ్యారెంటీలు అన్నారు. ఆ 6 గ్యారెంటీలు అమలు పరచండి. దిక్కు లేక వస్తాడా మేము. నువ్వు కూడా కేసీఆర్ చేసినట్టు అయ్యి, ఆ కేసీఆర్ ఉన్నప్పుడు మాకు కండ్ల పంట ఒక్క చుక్క నీళ్ళు రాలేదు. వచ్చుడు మమ్మల్ని ఏడిపోయానికి వచ్చినావు. మాకు బాధ అవుతున్నది. 35 ఏళ్ళ సంది ఉన్నా, ఎవరు లేకుండే, కరెంటు లేకుండే, అన్ని లేకుండే నేను తెచ్చిన. కానీ ఇప్పుడు చేత కాకుండా గుడిసెలు తీసేసినామంటే ఎక్కడ పోతాం చెప్పు? చేతుల్లో ఎవరు ఒకటి చెయ్యరు, ఒకటి కన్ను అయింది. ఎవరు బతికిస్తారు మాకు చెప్పు? హాస్పిటల్ పోయించిన. ఏమైంది? బీపీ షుగర్ ఎక్కువైంది. ఎంతమంది? 6 మంది బిడ్డలు, 2 కొడుకులు, అందరు పెళ్ళిళ్ళు అయినాయి. ఒకటి పెళ్లికి ఇంకా ఒక చిన్నోనికి చెయ్యి ఎరిగింది, పెద్దోనికి. చిన్నోనికి బీపీ ఎక్కాయి, కన్ను పోయింది. ఆ పరిస్థితి మాది. ఎట్లా చేయాలి? రాత్రికి నిద్ర వస్తలేదు, బాధ అవుతుంది. మొన్న మా పక్కకే ఉత్తగానే మంచిగా ఉన్నది, ఉత్తగానే ఇట్లా వస్తున్నదని చచ్చిపోయింది. నా వయసు ఆమె. వారం కూడా కాదు, 10 రోజులు ఇట్లా పెడుతుంది. ఎట్లా? ఎంత బాధ అవుతుంది. మేము మానకిండాం, ఎండకిండినాం, అంత బాధపడ్డాం. దోమలకు మోరీలు లేకుండే, నీళ్ళు లేకుండే, గోళ్ళకి గెలి తెచ్చుకొని తాగినాం. మా బాధ ఇప్పుడు వచ్చి నువ్వు తీసేస్తుంటే నీకు న్యాయం అవుతుందా నాయన? చెప్పు, న్యాయం అవుతుందా? మాకు 2 దినాలు కష్టం చేసిన అవుతుంది, ఇప్పుడు అయితలేదు. ఎంత చేయాలి చెప్పు? ఎవరన్నా నచ్చిరా? అధికారులు ఎవరన్నా నచ్చిర్రా? ఆఫీసర్ రాలేదు. ఇక ఈయననే మాకు, ఆయననే ఎండకు అండకు ఆయననే ఉంటాడు. ఏదన్నా అయితే ఆయన చెప్తాడు, తానే చెప్తాడు మాకు. మేము పనిలోకి పోతారు, ఇంట్లో కడ ఏం చెప్తుండ? అన్నేం చెప్తుంటే పోవు. ఏమో ధైర్యంగా ఉండండి, మీటింగ్ పెట్టినాము, అన్నీ చేసినాం, ధైర్యంగా ఉండండి, ఏం కాదు ఇట్లా చెప్తున్నాడు. వచ్చి చెప్తాడు మా బస్తీకి, రోజు ఒక చక్కెర కొడతాడు, చెప్తాడు. మాకు అట్లా బాధ ఉంది. ఈ బాధకు అంటే న్యాయం అవుతుందా? 5 మంది పోయి ఈ మా గల్లెల్ని అట్లా అవుతుంది మాకు. రమ్మని నా దగ్గర నేను చూపిస్తా, నేను కొలిచిన కవర్ చెప్తున్నా. 120 మీటర్లు ఉంది ఈ నుంచి, ఆ నుంచి ఇందాక. నువ్వు మధ్యలోకి వెళ్ళి మార్క్ చేసినావు కదా, మధ్యలోకి వెళ్ళి కూడా తీసుకున్నా కూడా నాకు 60 మీటర్లు ఉంది. అక్కడ తక్కువ ఉంది కానీ ఇక్కడనే ఎక్కువ ఉంది. మళ్ళీ కూడా నువ్వు ఇన్ని ఇండ్లు తీసుకుంటావు అంటే ఎట్లా? ఏ పద్ధతితో తీసుకుంటావు? నువ్వు ఏ లెక్క ప్రకారంగా తీసుకుంటావు? చెల్లిపెట్టి నువ్వు మార్క్ పెట్టినావు చెప్పి ఇప్పటివరకు. బఫర్ జూన్ అని నన్ను పెట్టినావా మార్క్ ఇప్పటివరకు? నది ఎఫ్టీఎల్ అని నేను ఇప్పటివరకు పెట్టినావా? నదిలో ఉన్నాయి తీయండి, ఒప్పుకుంటాం మేము, దానికి మేము సమర్థిస్తాం. రేవంత్ రెడ్డి గారు నదిలో ఉన్నాయి తీయండి. ఎందుకంటే 2000 సంవత్సరంలో ఫుల్ వాటర్ వచ్చింది. మాకు ఇంత ఒక చుక్క ఇట్లకెళ్ళి ఇది ఏంది బండ్లు కొట్టుకోపోతుంటే, ఏంది అల్మారీలు కొట్టుకోపోతుంటే, బిందెలు కొట్టుకోపోతుంటే, రత్ననగర్వి అన్నీ కొట్టుకోపోతుంటే అవి మేము ఇట్లా తీసుకున్నాం, ఇక్కడ నిలబడి ఇట్లా తీసుకున్నాం. మాకు ఇంతవరకు ఆ పరిస్థితి రాకుండా ఉండడానికే ఇవి తీస్తున్నాము. అదే వస్తున్న పద్ధతి, అదే పద్ధతికి వస్తున్నామ్మా. ఆ పరిస్థితి వస్తుంది అంటే నన్ను ఎప్పుడైతే అనుకుంటారు కదా, మా ఇండ్లు మీరు కొనుక్కోండి. గవర్నమెంట్ రేటు, ఇప్పుడు గవర్నమెంట్ రేటు 35,000 ఉంది గజము. 35,000కు నువ్వు ఎక్కువ తక్కువ. ఇప్పుడు నేను నా ఇల్లు అమ్ముకోవాలంటే 60 లక్షల రూపాయలు వస్తుంది. ఒక మాట అనుకుందాం, 60 లక్షల రూపాయలు ఇచ్చి తీసేసుకో. మేము రెడీగా ఉన్నాం అట్లా.
మేము అట్లా రెడీగా ఉన్నాం. కానీ ఏదో డబుల్ బెడ్రూమ్ ఇస్తా 25,000 ఇస్తా అంటే అని జీతగాని కాను అని దగ్గర ఉండి లుచ్చ పనులు చేయనిక లేని నేను కష్టపడి బాధలు పడి కొనుక్కున్న ఇండ్లు ఇవి. ఇది పరిస్థితి. కానీ ఆయన ఏం చేయాలంటే ప్రతిపక్షాలను కూర్చోవటం నీకు అవసరం లేదు. నీ కాంగ్రెస్ లీడర్లనే మీ యొక్క మంత్రివర్గం ఉంది కదా, వాళ్ళని కూర్చోబెట్టి ఒక్కసారి నువ్వు మాట్లాడు, నీకు అంతా వ్యతిరేకమే ఉంటుంది. బట్టి విక్రమార్క ఒకటి చెప్తాడు, రేవంత్ రెడ్డి ఒకటి చెప్తాడు. ఇద్దరు ఒకటే పార్టీ కదా. మళ్ళీ ఆయన మినిస్టరే కదా, ఆయన కన్నా చిన్న మినిస్టరే కదా. ఎవరి ఇంట్లో ఏం కావో అందరికి న్యాయం చేస్తాను బట్టి విక్రమార్క చెప్తాడు. ఈయన ఏం చెప్తాడు, నేను తీసేస్తా అంటారు రాత్రి. ఆయన చెప్పిన 10 నిమిషాలకు ఈయన మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమనుకోవాలి, జోకర్లు పేకాటలో 52 పేపర్లు 54 పేపర్లు ఉంటాయి, అల్లల్లా ఆ ఇద్దరు జోకర్లు అన్నట్టుగా అయిపోయింది. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి పోవాలంటే నువ్వు ప్రజలతో సంప్రదించు. ఫస్ట్ టీవీలు చూడు, పేపర్లు చూడు, లోకం ఏం చేస్తుంది చూడు, దాని తర్వాత నువ్వు నిర్ణయం తీసుకో. వద్దంటలేం. నువ్వు లక్షణ చేస్తావా, లేకపోతే కాంప్లెక్స్లు కడతావా, 150 కోట్లకు అమ్ముకుంటా, లేకపోతే ఏది అమరావతికి ఇచ్చినట్టుగా ఇచ్చేసి అది బోకస్ అయిపోయింది ఏది చంద్రబాబు నాయుడు. అట్లనే ఈడ చేసుకుంటావు, ఏమైనా వేసుకో, మాకు అవసరం లేదు. మా ఇల్లు ఉంది, నేను ఇల్లు అమ్ముతా, కొనుక్కోమని వచ్చి మళ్ళీ అమ్ముతా, కొనుక్కోండి. మేమందరం, నేను ఒక మాట చెప్తే కాదన్నారు ఇక్కడ ప్రజల గురించి చెప్తున్నా నేను. ఇప్పుడు ఇది ఏం నియోజకవర్గం అండ్ మీ కాలనీ పేరేంటి? న్యూ తులసిరామ్ నగర్, గోల్నాక, లంక అంటారు. ఇది నది పక్కకు ఉన్నందుకు లంక అంట అని చెప్పి అదొక నిక్ నేమ్. అది న్యూ తులసిరామ్ నగర్. ఇది ఇది కాకుండా ఇప్పుడు మీ పక్కన ఉన్న కమలా నగర్. అమ్మ ఇక్కడ చూడండి అమ్మ, ఇప్పుడు చెద్దర్గఢ్ 1155 ఇండ్లు కంపల్సరీ తీస్తా అంటని చెప్పి అంటుండు. ఓకే, వాళ్ళకి ఏమిస్తున్నావు? ఏం లేదు. నదిలో ఉన్నాయి కదా, వీటికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వి, వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇవ్వు, 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి అయ్యా మంచిగా సుఖంగా పోయి బతుకమంటని చెప్పి అట్లాంటి వాళ్ళకంటే నడుస్తుంది. ఎఫ్టీఎల్లో ఉన్నాయి ఎన్ని 1155 ఇండ్లు అంటున్నావు. ఎఫ్టీఎల్లో 1155 ఇండ్లు లేవు. వాళ్ళ దగ్గర పక్క లెక్క ఉంటుంది కదా గవర్నమెంట్ దగ్గర. అవునమ్మా, ఇది ఇప్పుడు వీళ్ళు లెక్క ఇప్పుడు 38 ఇండ్లు నేను చెప్తున్నా కదా, అవి కూడా నువ్వు ఎఫ్టీఎల్లో తీసుకుంటున్నావు కదా. ఇప్పుడు ఎఫ్టీఎల్ అంటే ఇది ఎఫ్టీఎల్ వస్తుందా అమ్మ గాయలు? మీరే చెప్పండి. ఈ నది ఏడు ఉంది, నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, అది ఎట్లా వస్తుంది? ఒకసారి చూపించండి, మీరు చూడండి, అది ఎట్లా పోతుంది. అది ఎఫ్టీఎల్ అంటాడు. అంటే వాడు ఏం చేస్తాడంటే ఇట్లా కొట్టిండు, ఆడికి ఎఫ్టీఎల్ అంటాడు, ఆడి నుంచి దాకా అదంతా ఎఫ్టీఎల్ అనేస్తాడు. 350 ఇండ్లు పోతాయి. అదేగా వాడి ఐడియా, వాడు చేసేది అదే. వాడు ఇట్లా ఎల్లు సేపు పెట్టిండే అందుకు వాడు, నాకు తెలుసు, అది అర్థమైపోయింది. దాని తర్వాత ఏం చేస్తాడంటే 38 ఇండ్లు తీస్తాడు, వాళ్ళకి ఏదో. దాని తర్వాత ఉన్న 300 ఇండ్లకు కూడా ఎసరు పెడతాడు. అయిపోయి నది మొత్తం పోతుంది, శూన్యం అయిపోతుంది. ఎక్కడో అక్కడ ఇలా కొట్టినా సుఖంగా బతుకుతున్నా అని చెప్పి అనుకుంటాడు. అయిపోయి. కానీ ఆయన ఉండేది ఎన్ని రోజులు తర్వాత మాట. కానీ రాజకీయము ఉల్టా పల్టా అయితేనే ఉంటుంది. అతి తొందరలో ఆయన సావడు. అప్పుడే అడుగుతుంటే ఇవన్నీ రిజిస్ట్రేషన్లు చేసిండ్రు కదా, రిజిస్ట్రేషన్లు చేసిండ్రు, కరెంటు బిల్లు కట్టుకున్నారు, ట్యాక్సీలు కట్టుకున్నారు, నల్ల బిల్లు కట్టుకున్నారు, రోడ్లు వేసిండ్రు, స్తంభాలు వేసిండ్రు. ఇవన్నీ ఇది గవర్నమెంట్ భూమి అయితే గుంజుకుంటామన్నప్పుడు ఇవన్నీ ఎందుకు శాంక్షన్ చేసిండ్రు? చేయొద్దు కదా, మేము కట్టుకునే వాళ్ళం కాదు కదా, ఇన్ని లక్షలు పెట్టి కట్టుకునే వాళ్ళం కాదు. అదే ఇప్పుడు వాళ్ళు తప్పు చేసిండ్రు కాబట్టి నేను సరి చేస్తున్నా అని అంటున్నారు. ఆయన తప్పు చేసిండ్రు, ఆయన సరి చేస్తున్నారు. మాకు కాదు మమ్మల్ని మా గుడిసె మాకే, మా భూమి మాకే, మా ఇల్లు మా పిల్లలు మేము చచ్చి బతుకుతాం. ఆయన రావని తెరడకల కాటాకు వచ్చి మా పిల్లలు కూడా అవుతారు. ఒక్క ఇంట్లో 20 మంది బతకాలి, ఏంది బతకాలి, కన్న కష్టం చేసుకొని బతికున్నాం. ఏడుంది ఇల్లు ఎవరిది? అదేంది నాది, ఆ ఇల్లు నాదే. ఎన్నేళ్ళు అవుతుంది అంటే కట్టుకొని 50 ఏళ్ళ సార్, నేనేమో 20 ఏళ్ళ కట్టుకొని కష్టం చేసి కట్టుకున్నాం. ఓసేద మట్టి, ఓసేద గడ్డి తిని బతికాం, నూకల కూడి తిని. మరి నా పిల్లలు ఎప్పుడు పోవాలి, ఎక్కడ పోవాలి? ఇప్పుడు పెద్ద వాన వస్తే మునిగిపోతాయి, అందుకే కాపాడతందుకే కాదు మీకు ఈ విషయము అర్థం చేపిస్తాము అంటున్నారు. ఆడ తట్టుకున్నా మా ఇళ్ళకు నీళ్ళే రాలే, అన్ని పోయినా మాకు నీళ్ళు రాలే, ఒక సుఖ రాలే. ఆడ తట్టుకునే అన్ని అలికా బీచ్ కాడ తట్టుకునే మాకు నీళ్ళు రాలే, మాకు ఒక సుఖనే రాలే. మా ఇల్లు మాకే కావాలి. మేము ఎవరు వచ్చినా ఒకరు మా ఉసురు ముట్టి, మా కలకల ముట్టి తేడగా ఆట అటాక్ వచ్చి ఆడదామని
మా పిల్లలు మేము కూడా అయిపోతాం. మాది మాకే కావాలి, మేము ఎక్కడ పోవాలి? మాది మాకే కావాలి. మా గుడిసెనా బొసనా మాది మాకే కావాలి అంతే. ఇళ్ళకి వెళ్తున్నారు, మేము ఎటు పోవాలి? ఇప్పుడు వచ్చి గాది వస్తుందా? మా గుడిసె మాకే కావాలి అమ్మా. మేము నూకల కూడ చింతపులుసు నేర్పడి తిని జాగా కొనుక్కున్నాము, గుడిసెన బొసన వేసుకున్నాం. మా ఇల్లు ఇప్పటికి 5-6 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. ఈ ఎక్కడికే చచ్చుతున్నాం, తిండి తిప్పలు లెక్క అట్లా వచ్చి వస్తున్నాం. ఇది అన్న ఇక్కడ కాలనీకి సంబంధించి అన్న ప్రెసిడెంట్, మీరు ఏంటిది ప్రెసిడెంట్. ఈ అన్నతోనే ఒక్కసారి అసలు ఏ ఇండ్లు పోతున్నాయి, అసలు ఏంది పరిస్థితి ఒక్కసారి చూద్దాము. సరే సరే, అది మాట్లాడిచ్చే పరిస్థితి కూడా లేదు పాపం. నిజంగా వాళ్ళ ఆవేదన కూడా ఇదే. ఒక్కసారి ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళు నన్ను కూడా మాట్లాడనివ్వట్లేదు, పోతాయి అనొద్దు అని చెప్తున్నారు. సరే సరే సరే, నేను కూడా అనను, పోతాయి అని ఏమాత్రము అనను. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము, ప్రెసిడెంట్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న వీళ్ళ ఆవేదన విన్నాము, చూసినాము. అంటే ఎవరికైనా సరే కొన్నేళ్ల కష్టము, అంటే ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి కళ ఉంటుంది. అట్లాంటిది ఎవరో ఆఫీసర్ వస్తున్నారు, ఏదో మాట్లాడుతుండ్రు అంటే భయం అవుతున్నది. అది వాళ్ళ మాటల్లో అర్థమవుతున్నది స్పష్టంగా. మీరేం చేసిండ్రు అన్న, మీరు ఏం చూసిండ్రు? వీళ్ళతో మాట్లాడినప్పుడు, సంజాయించే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? గత 35 ఏండ్లుగా వీళ్ళందరూ ఇక్కడ పైసా కూడగట్టుకొని ఇండ్లు కట్టుకోరు. ఒక్కొక్కరు ఎంత పని చేసేటోళ్ళు అంటే ఇండ్లల్లో పోయి బాసన్లు తోమి, ఇగో ఈమె ఉన్నది పాపం, ఈమె గురించి చెప్పాలంటే ఎట్లా ఉంటుందంటే కష్టం చేసి ఇప్పుడు పుట్టే రోగంతో ఉన్నది ఈమె. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉర్రు. ఇది ఎట్లా అయిపోయిందంటే అంటే పోతాయి. అరే ఈడ పైసలు పెట్టి కొనుక్కున్న పైసలు, ఈడ పైసా కూడా పెట్టుకొని చిట్టీలు వేసుకోనో, వాళ్ళ దగ్గరనో వీళ్ళ దగ్గర అప్పులు చేసో, ఊర్లలో భూములు అమ్ముకోనో, శిల్క భూములు అమ్ముకొని వచ్చి ఇల్లు కట్టుకున్నారు. 1 అంతస్తు 2 అంతస్తులు వేసుకుర్రు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు భయపడే పరిస్థితికి తెచ్చిండు. రేవంత్ రెడ్డి చేసేది ఒక ఆలోచన ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని ఒక టేబుల్ సమావేశం ఏర్పట్టుకొని ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మనము ఏం చేయాలి, ఎట్లా చేయాలి, పబ్లిక్కు ఏమి ఇవ్వాలి, మూసిని ప్లక్షణ చేయి వద్దంటలేము మేము. నువ్వు ఆ నగరాన్ని బాగు చేయాలని చెప్పి నువ్వు కంకణం కట్టుకున్నావు. గత 2016 సంవత్సరంలో కేసీఆర్ గారు దీని గురించి దాని గురించి ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఏం చేసిండు, ఈయన 30 వేల ఇండ్లు తీయాలంటే నా వల్ల కాదని చెప్పి ఆయన విరమించుకుండు. 2018లో ఒక కమిటీ వేసిండు. ఆ కమిటీ కూడా ఇది కాదండి అని చెప్పి, ఇంతమందికి నేను ఏం చేయలేనని చెప్పి ఆయన విరమించుకుండు. ఈయనకు అసలు ఏం మంచి చెడు ఏం తెలియదు. నిజానికి చెప్పాలంటే దుడుదుడుకడుగా ఏదో వయసు ఉన్నది కదా, నేను ఏం చేసినా కూడా ముఖ్యమంత్రి అయినా కూడా నడుస్తుంది అనే ఊహలో పోతుండు. కానీ అరే కొంచెం చదువుకున్న వాళ్ళు, నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా, నువ్వు సన్యాసివా, నువ్వు ఇవ్వనివో అది తర్వాత మాట. కనీసం ఒక 10 మందిని కూర్చోబెట్టుకో, ఐపీఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని ఇది మనం చేయాలనుకుంటున్నాం, ఇది చేస్తే ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, ఉన్నవానికి మనం ఏమి ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ అంటే ఏంది మేడం, ఎవరికి ఇవ్వాలి డబుల్ బెడ్రూము? గతి లేనోనికి, పైసా లేనోనికి, ఇల్లు కిరాయి కట్టనోనికి, రోడ్డు మీద ఉన్నోడిని పిలుచుకొచ్చి తెల్ల రేషన్ కార్డు ఉన్నవానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. సొంతంగా ఇల్లు కట్టుకుంటాను, ఇల్లు కూడా కొట్టేసి నువ్వు నువ్వు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు మేడం? ఇది సాధ్యమేనా? ఇది ఒక జ్ఞానం గల ముఖ్యమంత్రి అయినా అసలు? ఒక్కసారి ఇది బాగా ఆలోచన చేసుకోవాలి. ఆయన ఏం ఆలోచన చేసుకోవాలంటే 10 మంది ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ ఈయనకన్నా మంచోళ్ళు ఉంటారు, వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇది ఇట్లా వీళ్ళకి ఏమి ఇవ్వాలి. ఇప్పుడు రోడ్ వైండింగ్ చేస్తాం, రోడ్ వైండింగ్ చేసినప్పుడు ఏం చేస్తాం, 3 వంతులు ఇస్తాం, డబ్బులు ఇస్తామా ఇయ్యమా? అదన్నా ఏదన్నా చెప్పాలి, అది లేదు నీకు. ఆ మాట చెప్పవు, ఇంకేం చెప్తావంటే తీసేయాలి అంతే. రాత్రి పొద్దుగాల మాట్లాడింది రాత్రి ఉంటలేదు, రాత్రి మాట్లాడింది పొద్దుగాల ఉంటలేదు. ఇది మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసే ఆయన
రేవంత్ రెడ్డి చేసే ప్లాన్ ఎట్లా ఉందంటే పొద్దుగాల ఒకటి మాట్లాడతాడు మళ్ళీ ఆలోచన మారంగానే ఎంబడే మళ్ళీ మార్చేస్తాడు అది. ఓకే, ఇప్పుడు వీళ్ళతో మాట్లాడినప్పుడు ఈ పైప్ ఉన్నదా, ఈ పైప్ లైన్ కోసము మార్క్ చేసుకొని పోతున్నాము అని చెప్పిండ్రు అని అన్నారు. అవును పైప్ లైన్ ఆడున్నది, ఇన్లేమో ఈడికెళ్ళి స్టార్ట్ అయింది. నిజం చెప్పాలంటే అసలు తీయాల్సిన అవసరం లేదు, అంటే నాకు అర్థమైంది అయితే తీయాల్సిన అవసరం అయితే లేదు. అయినా ఇదంతా తీస్తాము అంటే ఈ లైన్ ఇంకా ఇప్పుడు ఈ బిల్డింగ్ పోతుంది మేడం, ఏది ఈ బిల్డింగ్ మేడం 2 ఫ్లోర్ బిల్డింగ్ పోతుందా, గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ప్లస్ అక్కడ 5 ఇండ్లు పోతున్నాయి, ఇక్కడ 7 ఇండ్లు పోతున్నాయి, ఇంకా అవతలకి మొత్తం 38 హౌసెస్ పోతున్నాయి. ఏది FTL లో FTL. ఓకే, బఫర్ జోన్ FTL. నదిలో లేము మేము. ఇప్పుడు నదిలో ఉన్న వాళ్ళని తీసేసుకో, దానికి ఆబ్జెక్షన్ లేదు, డబుల్ బెడ్రూమ్ ఇయ్యి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఇది చేసి కట్టుకోరు కాబట్టి వాళ్ళకి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇయ్యి. 25,000 ఇస్తా అంటే ఒక 25,000 కాదు, 1,00,000 రూపాయలు ఇవ్వు. వాళ్ళు యథార్థంగా పోతారు నదిలో కట్టుకున్న వాళ్ళని. ఇది నదిలో కట్టుకోలేగా మేడం. అయితే ఇది బఫర్ జూన్ అంటున్నాడు. ఇది బఫర్ జూను, ఇదంతా బఫర్ జూను. అయితే ఇది కూడా అమ్ముకుంటుంటే నేనే ఆపాను. ఇది కూడా అమ్ముతుంటే ఓనర్లకు చెప్పి కొనొద్దండి అని చెప్పి ఇది చేసినాం. ఇగో ఈ ఇల్లు ఉన్నది కదా, ఈ ఇల్లున్నా మేము ఇక్కడ రమ్మా, ఈ ఇల్లు ఉన్నామే, ఇక్కడ రమ్మా. ఒక్క నిమిషం అమ్మా, ఈమెకి ఇంతవరకు కాయిదాలు ఇవ్వలే ఓనరు, ఇంతవరకు కాయిదాలు 6 లక్షల రూపాయలు 8 లక్షల రూపాయలు కట్టింది ఈమె ఈ ఇల్లుకు. నేను తీసుకోవద్దండి అని చెప్పిన ఈమెకు. అయినా కూడా చలో ఏదో గరీబోళ్ళు పక్కకు ఇల్లు ఉండి వాళ్ళ గతి లేక తీసుకున్నారు. నేను ఉన్నానమ్మా, నేను 3 ఇయర్స్ బ్యాక్. అయితే ఇగో ఈ ఇల్లు ఉన్నది పాపం, ఈ ఇల్లు కూడా కట్టొద్దు అని చెప్పి దీని గురించి కొట్లాడినా నేను. ఈ బఫర్ జూన్ అంటాను, బఫర్ జూన్లో కట్టొద్దు అంటే వాడు అమ్ముకుంటున్నాడు, వాడు పెద్ద ఆఫీసర్లను తెస్తున్నాడు, వాడు ఏమన్నా MROని కలుస్తాడు, వాడిని కలుస్తాడు, వీడిని కలుస్తాడు, కథం వాడు చేస్తాడు. దీని గురించి ఒక రోజు ఓనర్ని అయితే కొట్టడానికనే పోయినా నేను. అంటే ఇవన్నీ ఈ విధంగా జరుగుతున్నాయి. మనం కంప్లైంట్ చేస్తాం, పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే సరే వస్తారు, వాళ్ళు ఏదో అప్పటికప్పుడు సంబంధిస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆఫీసర్లు ఎవరైతే ఇట్లా పర్మిషన్ ఇచ్చిర్రో వాళ్ళ మీద కేసులు వేయబోతున్నారు, వాళ్ళ మీద అంటే మంచి యాక్షనే ఉండబోతోంది, ఆ ప్లాన్ కూడా చేస్తున్నారు అని అంటున్నారు. ఎవరు అంటుర్రమ్మా? ప్రభుత్వం అసలు జూటా ప్రభుత్వం అయిపోయింది. ఎన్ని రోజులు ఉంటాడో ఏం సంగతో కానీ నాకు తెలియదు. కానీ ఆయన నిజానికి చెప్పాలంటే ఇప్పటి వరకు ఏ ఆఫీసర్ని అరెస్ట్ చేసిండమ్మా చెప్పండి. మీరు మీడియానే కదా, మీరు 6 మీద కేసులు అయితే అయినాయి, ఇంకా చాలా మంది మీద అయితే 6 మీద అయినాయి. 6 కూడా మళ్ళీ బయటనే తిరుగుతురు కదమ్మా. ఇప్పుడు 6 మీద కేసు అయింది, 4 అయితే బయటనే తిరుగుతురు కదా, అవునా కదా? మీరు చూస్తలేరా, తిరుగుతలేరా? మళ్ళీ ఏం కేసు వేసినట్టు నువ్వు చూపించడానికి, మీడియాలో చూపించడానికి, పేపర్లో ప్రింట్ మీడియంలో చూపించడానికి, అంతే. అంతకుమించి ఏమీ లేదు. ప్రభుత్వం ఏమైపోయిందంటే మేము ఏం చెప్పినా నడుస్తుంది అని అనుకుంటారు, కానీ పబ్లిక్ ఒక్కసారి ఏకమైతే ఏమవుతుంది అనేది మేము చూపించినాం. మేము ఇక్కడ చూపించినాం, కలెక్టర్ దగ్గరికి పోయినాం, ఇక్కడ మీటింగ్లు పెట్టినాం, రోడ్డు మీద ధర్నాలు చేసినాం. మేమేందో చూపించినాం. పోయేది మాది 38 ఇండ్లే కదా, 38 ఇండ్లలో మొత్తం 300 ఇండ్లు కదిలిచ్చిన నేను. 300 మంది రోడ్డు మీద తీసుకుపోయి నిలబెట్టిన. మొన్న ఒక అతను 3 కొడుకులమ్మ అటాక్ వచ్చి చనిపోయాడు. వారం రోజులు తిండి తినలేదు. ఎందుకు తింటలేమంట అని చెప్పి బిర్యానీ తెప్పిస్తా, కనీసం తాగబోతాడు బిర్యానీ తెప్పిస్తాను, తాగి తినాలి కదా, ఇట్లా నూకి వరదెంగిండు. 3 రోజుల కింద, వారం రోజుల కింద చనిపోయాడు. ఎవరిని ఎంతమంది దుస్తులు పోసుకుంటావు ఇట్లా? నువ్వు ఎంత ఇది నువ్వు ఉండొచ్చు, ఎవరి గురించి నువ్వు నీకు కావాలి కదా, రా అయ్యా నీ ఇల్లు నేను తీసేసుకుంటున్నా, నీ రేట్ ఏందో చెప్పు అంటాను అడుగు. అప్పుడు నా ఇష్టం ఉంటే నేను నా రేట్ చెప్తా, నా రేట్ దగ్గర ఇచ్చి నేను సపోర్ట్ చేయకుండా ఎన్నైనా పోయి బతుకుతా, నేను ఎక్కడైనా పోయి బతుకుతా, ఏమైనా చేసుకుంటా. అప్పుడు నువ్వు నాకు రేట్ పెట్టు, రూపాయి ఇస్తావా, 2 రూపాయలు ఇస్తావా, 3 రూపాయలు ఇస్తావా చెప్పు. నువ్వు అది చెప్పకుండా నా గవర్నమెంట్ ఉంది కానీ నేను కూల్చేస్తా అంటే అవలగాళ్ళమై కూర్చున్నాం, పిచ్చలమై కూర్చున్నామా? ఆలోచన చేయండి అమ్మా మీరు కూడా. ఇప్పుడు తెల్లవారులు వచ్చి ఇట్లా మొత్తం బందోబస్తు మధ్యలో వచ్చి కూల్చేస్తారు, మీరు కూడా అంటే చూస్తున్నారు కదా అన్న. అదే పరిస్థితి వస్తే ఏం చేస్తారు? ఒక్క నిమిషం అమ్మా, నేను చెప్తా దాని గురించి. MRO గారు మార్కింగ్ చేయడానికి వచ్చారు మా దగ్గరికి. 300 మంది అక్కడ నిలబడితే దింకపోయారు రోడ్ మీద. ఇప్పుడు మీరు కార్ ఆపారు కదా, ఆ కార్ జాగాలో మేము నిలబడ్డాం అంతే. సాక్షి టీవీతో మాట్లాడుతున్నాము, 300 మంది దాకా ఉన్నాం. మమ్మల్ని చూసి ఇక్కడ ఏదో ఇది ఉందని చెప్పి దింకపోయారు. ఇంతవరకు MRO రాలే, ఒక ఆఫీసర్ రాలే, ఎవరు రాలే, ఇంతవరకు మా దగ్గరికి రాలేదు. మేము అనేది ఏంటంటే ఇప్పుడు ఈ నది ఉందమ్మా,
ఇప్పుడు ఆ కొన నుంచి ఈ కొన వరకు 120 మీటర్లు ఉంది. మేము ఇయ్యాల కాదు నీదా కాదు 40 ఏళ్ళ నుంచి ఉన్నాం ఈడ. మేము ఏం చెయ్యాలమ్మా? ఎక్కడ పోవాలి? మా పరిస్థితి ఏంది? కష్టం చేసుకొని ఉంటాం, మాకు చేతన అయితే లేదు. చెప్పు, ఏం చేయాలి? ఎవరు చెప్పుకోవాలి? ఎక్కడ పోదాం మేము పిల్లల్ని తీసుకొని? ఆనాడు మాది మీది పోతుందమ్మా, ఇండ్లు పోతాను, మాకు కరెంట్ ఇచ్చేది లేకుండా, నీళ్ళు ఇచ్చేది లేకుండే, రోడ్ వేసేది లేకుండే, డేనీస్ ఇచ్చేది లేకుండే కదమ్మా. చెప్పు, ఏం పని చేస్తావు? ఇప్పుడు ఏం పని చేయాలి? 10 ఏళ్ళ జ్వరం వచ్చి థైరాయిడ్, షుగరు, బీపీ, అల్సరా ఇవన్నీ ఏం పని చేయాలి? నాకు మగ్గుతో మగ్గ నీళ్ళు లేవు, ఏం చేస్తావు? పిల్లలు ఎంతమంది? నాకు 4 బిడ్డలు, ఒక్క కొడుకు. పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఎవరు ఇంకా బిడ్డ ఉందో, కొడుకున్నాడు. 3 బిడ్డలు అయింది. ఓ బిడ్డ డెలివరీ అయ్యి వారం రోజులు అయింది, ఇంట్లోనే ఉంది. ఏంది ఇది? మా అవతారం ఏంది? మా గతి ఏంది? ఏ ప్రభుత్వం వచ్చి కూడా ఈ గోస పెట్టలేదు. ఇవాళ వచ్చింది మాకు ఈ గోస వనవాసం. అధికారులు వచ్చి చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఒప్పించి డబుల్ బెడ్రూమ్లకు తరలిస్తున్నారు. వద్దమ్మా, మాకొద్దమ్మా డబుల్ బెడ్రూమ్లు వద్దు. మా ప్రాణం పోయినా పర్లేదు, మేము చచ్చిపోయినా పర్లేదు, మేము ఇంట్లో వండుకుంటాం, వచ్చి చేసి బెచ్చి నూకోవాను. కానీ మాకు డబుల్ బెడ్రూమ్లు వద్దు, ఏమొద్దు, మాకొద్దు మేడం. కాదమ్మా, రేవంత్ రెడ్డి సార్కు మరి ఆయనకు కూడా కాంప్లెక్స్లు వచ్చినాయి కదమ్మా. మరి అందులో పోయి ఉండొచ్చుగా, ఎమ్మెల్యే కోటర్సలు ఉండొచ్చు కదా. మరి మమ్మల్ని ఎందుకు ఇళ్ళల్లో ఉంటే కాలువ అమ్ముతుందని 150 గదాల దాగు ఉంది మాకు, కాలువ దగ్గర లేదు. మరి ఆయన ఇంట్లో నుంచి ఆయన బయటికి వెళ్ళిండా? మమ్మల్ని ఎందుకమ్మా మేము ఏదో పైలు కొనుక్కొని పిల్లలం తల్లులం అందరం గూట్లో ఉన్నాం. పిరిగి వచ్చిన జాగలు కావు. మేము ఇళ్ళల్లో పని చేసుకొని చిప్పలు కడుక్కొని మేము కొనుక్కున్న జాగలు. ఇప్పుడు మా ఇంట్లో కూల కొడతాంటే మేము ఎక్కడ పోవాలమ్మా? పిల్లలం తల్లులము మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు మాకు చేత కావట్లేదా? ఏం పని చేస్తుంది చేత కాదు. మరి రేవంత్ రెడ్డి అన్న ఇంట్లో ఉండొచ్చు, మరి మాకెందుకు ఇల్లు కట్టియడమ్మా? మాకు దాగోని ఇల్లు కట్టియమని రేవంత్ రెడ్డిని. డబుల్ బెడ్రూమ్ అదే కదా, వద్దు మాకు. అందులో నీళ్లు ఉండవు, ఏది ఉండదు, ఎక్కడ ఉండదు. డబుల్ బెడ్రూమ్ లో నీళ్లు ఉండవా? ఉండవు, ఏది ఉండదు, ఎక్కడ ఉండదు. పోయిన వాళ్ళని ఎలగొడుతుర్రు. ఎవరు ఎలగొడుతురు? మళ్ళీ ఆడ ఉన్నోళ్ళు ఇక్కడికి వెళ్తురు, ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడికి వెళ్తురు. మాకు ఆయన్ని తెలవాయి కానీ మాకు 150 గదాలు జాగిచ్చి మేము ముసలోళ్ళు ఉన్నాం. ఆగమ్మా మాకు మేము ముసలోళ్ళు ఉన్నాం. మాకు సాయం, నా కొడుకులు కూడా మేము పెడతట్లేరు, ఎవరు లేరు, దూరంగా ఉన్నారు. నా కొడుకులు నా దగ్గర లేరు. నేను ఏమైనా ఒక్కదాన్ని ఉన్నా, అంతేగాని నాకు ఇప్పుడు నువ్వు ఆ గితత ఇల్లు కూలగొడతా అంటే మేము ఎక్కడ ఉండాలమ్మా? ఏడ ఉండాలి చెప్పు? కొడుకులు కాదని పోయిరి, కోడలు కాదని పోయిరి. మేము మమ్మల్ని ఓళ్ళు చాదాలే. ఇక్కడ దగ్గర పని, ఇంత పని చేసుకుంటాడు, ఒక్క పని చేసుకుంటాడు. మా నాన్న చేస్తాడు నా మగడు. ఇప్పుడు నాకు ఇవన్నీ వచ్చినాక ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఈ గుండెల మళ్ళీ బయలు వేసేది ఎక్కడిది? మాకు గుండెల బయలు వేసి ఎక్కడ మాకు దింపేది ఎక్కడిది? ఆ సారు ఎందుకు ఆయన కొనిచ్చిండా మాకు భూములు? ఏమన్నా ఆయన సంపాదించిండా? మేము పని చేసి మేము పావుల వెనకేసుకొని చిప్పలు కడుక్కొని కొనుక్కున్నాం జాగలు. ఇవాళ మామూలు ఎలగొడుతుండు. ఎందుకు ఎలగొడుతాడు? ఆయనకి ఏం అధికారం ఉంది? మేము కొనుక్కున్న జాగలు ఆయన ఇలే మాకు రేవంత్ రెడ్డి. ఎవరు వచ్చిండ్రు ఈడ? మీది పోతాయని అసలు ఎవరైనా చెప్పిర్రా? మరి చెప్పినట్టు అది వేసి చేతనే మేము భయపడుతున్నాం. మేము గెలిపించింది అందుకనేనా? మా తలలు కొడుతుంది కన్నా రేవంత్ రెడ్డి సార్ పూటకో మాట మారుస్తుండు, దేనికైనా ఒక మాట మారుస్తుండు. ఎందుకు మేము కూలినాలు చేస్తాం, ఇళ్ళలో పని చేస్తాం. గవర్నమెంట్ డ్యూటీ వాళ్ళు ఎవరు లేరు మేడం. ఇక్కడ గవర్నమెంట్ డ్యూటీ చేసే వాళ్ళు ఎవరు లేరు. అంత కూలినాలు, ఉప్పర్ పని, ఎరకొల పని, బాసర్ల పని, మళ్ళా ఆ పని చేసి బతికేటోళ్ళు ఉన్నారు. డ్యూటీలు ఉంటే మీరు మా గవర్నమెంట్ డ్యూటీ కోటర్లు ఉంటే తీసేయండి మేడం. మేము కొన్న కాగితాలు ఉన్నాయి, నల్ల ఇచ్చిండు, కరెంట్ వచ్చింది, డేనిస్ వచ్చింది, అన్నీ వచ్చింది మేడం. ఇప్పుడు మూసీ నదిలనే ఉన్నది అంటున్నారు, అందుకే కూలుస్తాము తీసుకున్నాం కదా మేడం. మేము ఎక్కడ పోవాలంటే పోవాలి చెప్పు? మేము కట్టుకున్నాం, మా పిల్లలు ఎక్కడ పోవాలా, మేము ఎక్కడ పోవాలా? పసిపిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు పెట్టుకుని ఎక్కడ పోవాలి? మేము రోడ్డు మీద పడాలా మేడం? మేము రోడ్డు మీద పడాలా మేడం? రోడ్డు మీద పడితే కూడా మమ్మల్ని ఎవరు అడుగుతారు మేడం? ఇక్కడ ఎవరు అడిగేటలేరు. కూలి లేక నీళ్ళు లేక వండుకుంటాం మేడం. మరి చిన్న పిల్లలు, పసిపిల్లలు అలాంటివి చూపిస్తా. పసిపిల్ల ఉంది మేడం, ఇట్లా ఆ పిల్లలు పెట్టుకుని ఎక్కడ పోవాలా మేడం? ఏదో ఆశకు కొనుక్కోను మేడం.
సొంతం కొనుక్కున్నాం. మేము మిషన్ ఇస్తేనే మేము కొన్నాం మేడం. మిషన్ లేకపోతే మేము కొంటామా మేడం? మేము కొన్నాము కదా. మరి ఆశకి మేము కొన్న ఇల్లు మీరు కూలగొడతారంటే మేము ఎక్కడ పోలా? ఇప్పుడు కొన్ని ఇండ్లు కూడా కూలగొట్టిర్రు, మీకు తెలుసు కదన్న, మీ అందరికీ తెలుసు కదా, చూసిండ్రు. మరి ఆ పరిస్థితే మీకు కూడా వచ్చింది అనుకోరు, ఎట్లా మరి? కదా మేడం, గవర్నమెంట్ జాగా అంటుండ్రు. అది గవర్నమెంట్ జాగా కూలగొట్టుకొని మేము పైసా పెట్టి కొనుక్కున్నాం, కష్టపడి కొనుక్కున్నాం. మా ఆయన కాలిరిగింది, నాకు పానం బాగలేదు, ఏదో మా గూట్లో మేము పడిసొస్తున్నాము. మరి ఇట్లాంటప్పుడు కూలగొడితే మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి చెప్పు? ఆ డబల్ బెడ్రూమ్లలో తీసుకుపోయేస్తే అక్కడ నీళ్లు లేవు, ఏం లేవు. మరి 2-3 కొడుకులు ఉన్న వాళ్ళకు ఒక డబల్ బెడ్రూమ్ ఇస్తే ఏం సరిపోతుంది మేడం? ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు? తేపకు ఒక్కరిని తోలిస్తారు, రోజు ఒక్కరిని తోలిస్తున్నాడు ఆయన. ఇది ఏమన్నా న్యాయం ఆయనకు? ఎవరు వస్తున్నారు? ఇట్లనే మీడియా వాళ్ళే వస్తున్నారు. పని పాటలు లేచినప్పుడు ఇంకా 8 మందిని పడి ఉంటాడా? వేరే పని చూడండి సార్. 6 గ్యారెంటీలు అన్నారు. ఆ 6 గ్యారెంటీలు అమలు పరచండి. దిక్కు లేక వస్తాడా మేము? పెన్షన్ అన్నావు, పెన్షన్ ఇలా చచ్చిపోతున్నారు, హార్ట్ అటాక్ వచ్చి. ఏమీలే. నువ్వు చేసే పనులు ఏమన్నా బాగుండాయా సార్? మాకేదో పేదవాళ్ళకి న్యాయం చేస్తామని ఓటు చేస్తే ఆ పక్క జగన్ చేసినట్లు మోసం, ఒక ఛాన్స్ అని నువ్వు 6 గ్యారెంటీలు ఛాన్స్ అని చెప్పి మమ్మల్ని అందరినీ మోసం చేసావు. చెప్తాండా సార్, మీరు ఏం చేసినా సరే సీఎం గారు మీరు అంటే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఆ గౌరవాన్ని నిలబెట్టుకొని బిడ్డలను కాపాడుకుంటారా? లేదు బిడ్డలే నీ పైన తిరగబడమంటారా? ఆలోచించుకోండి. లేదు మీరు ఇదే మూసినది కావాలంటే మాకు తలాకు ₹1 కోటి నెట్ క్యాష్ ఏంటి, డబుల్ బెడ్రూమ్ అండి పోతాం. నెట్ క్యాష్ ఇవ్వాలి, అది ₹1 మరి రూపాయలు ఇస్తే పోతారా? వెళ్ళిపోతాం. 1 కోటి నెట్ ఎంచే వల్ల డబుల్ బెడ్రూమ్ వల్ల. ఆయన మాత్రం హ్యాపీగా బంజారా హిల్స్లో 1 ఎకరా ఇల్లు కట్టుకొని ఉండాలా. మేము మాత్రము ఎక్కడ డబుల్ బెడ్రూమ్లో ఇస్తే రావాలా? ఆ నీళ్ళు ఉండవు, ఈ స్కూళ్ళు ఉండవు, హాస్పిటల్ ఉండవు. ఇదో నాకు బీపీ చూసే దిక్కులే. ఏందమ్మా ఇది? కొంచెమన్నా బాగుందా సార్? ఇది మమ్మల్ని సతాయించద్దు. ఒక నోటి వాక్ ఒక ఉన్నట్టు ఉండదు సార్. రేవంత్ రెడ్డి సీఎం గారు చెప్తాను. ఎవరి నోటి వాకన్నా నరుదిష్టికి 4 రాయి కూడా పగిలిందంట. ఎవరిదో ఉందో తగిలిందనుకో, గోయిందా. ఇది మన మంచి కోసమే చేస్తున్నాడు. అక్కడ చెన్నై, బెంగళూరులో వర్షాలు వచ్చి మొత్తం ఇండ్లన్నీ మునిగిపోతున్నాయి. అప్పుడప్పుడు హైదరాబాద్లో వర్షం పడితే కూడా మొత్తం ఇండ్లు కూడా మునిగిపోతున్నాయి. అట్లా మునగకుండా ఉండాలంటేనే ఇట్లా ఈ మూసికి ఆనుకొని లేదా మూసి లోపల ఉన్నటువంటి ఇండ్లని తీస్తున్నామని సీఎం సార్ చెప్తున్నాడు. అయితే ఓ పని చేయండి, గోడ చైనా వాళ్ళు కట్టినట్లు గోడ బాగా స్ట్రాంగ్గా శేషం గోడ పెట్టేయమను. మూసి నదికి ఒక చుక్క నీళ్ళు రావు. కాలజ్ఞానంలో బ్రహ్మ చెప్పాడు ఇలాంటి రేవంత్ రెడ్డి 60,000 మంది రావాలి, కానీ టైం వచ్చింది అంటే మూసీ నది జీవకళలు వచ్చి పొంగుతాయి. హైదరాబాదుకు ముప్పు ఉందని రాశాడు. దాన్ని ఎవరు తప్పించలేడు. 60,000 మంది రేవంత్ రెడ్డి పుట్టాల. నేనైతే చెప్తాడా, నేను లంకలో ఉంటా, నువ్వు సంస్థావా కలుస్తావా ఏమన్నా చేయి సీఎం. ఎందుకంటే నీకు పవర్ ఉంది, పోలీసులు ఉన్నారు, మిలిటరీ ఉండదు, అంతా ఉండదు. ఏమేమి పద్మనాభ రంగనాథ్ గారు చెప్తా ఉంటారు వార్తల్లో. ఫుల్ పవర్ ఇచ్చారంట ఆయనకి. అంటే ఆయన ఫుల్ పవర్ ఉంటే ఆయన గన్మెన్స్, కార్లు, నెల వచ్చేందుకు 30 లక్షల జీతం ఇస్తే మాకు 30 రూపాయలు గతిలే. 62,000 ఇస్తానంటే ₹1 లేదేం సార్? న్యాయం ఉండాలి. మీరు లాయరే కదా. అమ్మ, మీరు ఎంతమంది ఉంటారు ఈ కాలనీ మొత్తంగా? ఎంతమంది ఉంటారు మీరు ఇక్కడ? ఇక్కడ మా లైనే 14 ఇండ్లు ఉంటాయి సార్. 14 ఇండ్లు మేము ఇప్పుడు కొనలేదు. మేము రాజశేఖర రెడ్డి చావక ముందు కొన్నాము, అప్పుడు కొన్నాం మేము. ఇప్పుడు మేము కట్టుకోవాలన్నా, నల్ల గుంజుకోవాలన్నా 40,000 తీసుకున్నాం. నల్లకు కరెంటు బిల్లు ఇవన్నీ మేము ఉంటుందనే తీసుకున్నాం కదమ్మా. మేమైతే పోతుందని తీసుకోవాలి. మరి ఇప్పుడు పోతుందంటే మేము ఏడవైపు బతకాలి, ఎక్కడ పోయి బతకాలి చెప్పు? మేము ఇండ్లలో పని చేసుకొని బతుకుతాం. ఆ డబుల్ బెడ్రూమ్లలో ఇండ్లు ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారా? మేము ఇక్కడ చిన్న 50 గజాల జాగా మాది. 50 గజాల జాగా ఎక్కడ పోయి ఏడవై బతుకుతాం చెప్పు? మాకు ఎంత ఉందో అంత జాగా ఇవ్వండి, మాకు కట్టుకోనికి డబ్బులు ఇవ్వండి అంతే. అడవులే వద్దు మాకు ఇక్కడ దగ్గర పాటలనే ఇవ్వండి. ఇస్తామన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు గుర్రాల రేస అన్నాడు, ఇది అంబర్పేట అన్నాడు. మాకు ఎక్కడన్నా దగ్గర పట్ల మాకు ఎంత ఉంటే మంచిగా ఎంత ఉంటే అంత జాగా ఇవ్వండి.
మాకు ఆ జాగ ఇచ్చి ఇంత కట్టుకొని డబ్బులు ఇస్తే అంతే చాలు మాకు. మమ్మల్ని ఆయనను మేము దోషించము, మేమేం తిట్టము. మరిపోతాయని మరిపోతాయని ఎందుకు అమ్మిండు ఆయన? పోవన్నీ అవి తీసుకున్నాం కదా మేము, కొన్నప్పుడు అయితే పోవన్నీ తీసుకున్నాము. ఆయనలో వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అందరూ వచ్చారు కదా. ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు, రాజశేఖర రెడ్డి వచ్చిండు, ఎంతోమంది వచ్చారు. మరి వాళ్ళందరూ చెప్పాలి కదా, ఈ మూసనదిలో ఎందుకు కడుతురు ఇల్లు, ఈ మూసనదిలో మీకు ఇల్లు ఉన్నాయమ్మా మరి కొట్టుకుపోతారని ఆ రోజు చెప్పినట్టే మాకు అమ్మకపోతారు కదా వాళ్ళు. ఇప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి? మా బతికేంది? వర్షం వస్తే నీళ్ళు వస్తాయి, రావు, నీళ్ళే రావు. దోమలు అయితే దేశం అంతా దోమలు. హైదరాబాద్లో మా ఒక్కరికే దోమలు లేవు, మా ఒక్కరికే వాసన లేదు. వాసన వస్తుందా? వాసన రాదు, ఏం రాదు. ఏట్లో ఉన్నాం కానీ మాకు వాసనే రాదు. మా ఇత్తడి బిందెలు దుడిపోతే తెల్లగా ఉన్నవో లేవు, మాకు ఏ వాసన రాదు. మేము ఆయన రక్షిస్తా జనాభాను, మేము పాపం దోమలకు దాస్తుండ్రు అంటుండు కదా. రోజు వచ్చి పండుకోమని వాసన రాదు, ఏం రాదు. మాకు ఇదే ప్రశాంతంగా ఉంది, మంచిగా ఉంటాం, మాకు ఏ వాసన రాదు. కాకపోతే మా పిల్లల పెళ్ళిళ్ళు మేమే పెళ్లి చేసుకొని వచ్చినాం ఇక్కడ. నాకు ఇప్పుడు 60 ఏళ్ళకు దగ్గరకు వచ్చినా నేను. నా పిల్లలకు కూడా 35 ఏళ్ళు 36 ఏళ్ళు ఉన్నాయి. ఇద్దరు ఉంటే ఇద్దరు పోయిరు. నా 2 మనమరాళ్ళు ఉన్నారు, మనమన్లు ఉన్నారు. వాళ్ళని కనిపెట్టుకొని నేను ఇళ్ళల్లో పని చేసుకొని బతుకుతామ్మా. నా బ్రతుకుకైతే ఇంక అంతమే లేదు. కానీ మాకు దూరంగా అంటే మేము పోలేమమ్మా, డబుల్ బెడ్రూమ్కి అస్సలు పోలేము మేము. మాకు ఇప్పుడు సీఎం సార్ సమీక్ష పెడుతుండు. ఏం సమీక్ష పెడుతుండు? పేద ప్రజలకు ఏం చెప్తుండు? అదే చెప్తుండు, మళ్ళా డబుల్ బెడ్రూమ్ అనే చెప్తుండు. ఇందిరమ్మ రాజ్యం నిన్న చూసిండ్రా? చూసినాం. ఏం మాట్లాడుతుండే? డబుల్ బెడ్రూము, తొండలు అంటాడు, లాగులు అంటాడు. కేసీఆర్ చేసినట్టు ఆయన చేస్తుండా? సీఎం లెక్క మాట్లాడుతుండా? మాటలు చక్కగా మాట్లాడాలి ఆయన. ఫస్ట్ ప్రజలు కూడా మాట్లాడతారు. మళ్ళా ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు కట్టిస్తా అన్నావు కానీ ఇల్లు కూలగొడతా అన్నావా? నువ్వు ఏం చెప్పొచ్చినావు, ఏం చేసినావు? 2500 ఏవి? గ్యాస్ ఏది? కరెంటు బిల్ ఏది? ఇవి చెయ్యి ఫస్ట్. అది డ్రామా అని ముందడేసుకొని సమీక్ష అని చేస్తాడు, ఇది అని చేస్తాడు, ప్రక్షాళన అంటాడు. ప్రజలకు చెప్పవా నువ్వు? ఓట్లేసింది ఎవరు? వేరే దేశంలో వస్తే గెలిచినావా నువ్వు? మేమేస్తే గెలిచినామా? కేసీఆర్ సార్ ఎక్కడున్నాడో దేవుడు అమ్మ. మమ్మల్ని అయితే మాకు చెప్పపోతుండేనా ఆయన? మీరు మునిగిపోతారు, మీరు పోతారు అని చెప్పపోతుండేనా? ఆయన ఎందుకు రాలే మరి? 2013లో మేము మున్సిపల్ ట్యాక్సీ వేయించుకున్నాం. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే వేసింది. మరి ఎందుకు వేసింది? అప్పుడే చెప్పేది ఉండే, చెయ్యము కాదంటే మేము ఇల్లు కట్టపోదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చాలా మంది వచ్చి ఇట్లా మీ కష్టాలని తెలుసుకోవడానికి వస్తామంటున్నారు. అట్లనే ఏం కష్టం ఉన్నా వాళ్ళ దగ్గరికి రమ్మంటున్నారు. కేసులకు సంబంధించి మీరు వెయ్యాలనుకుంటే దానికి కూడా మా వాళ్ళు ఉంటారు, రండి అని చెప్తున్నారు. మీరేమైనా పోయినరా? కేసుల కాడికి అంటే వాళ్ళు ఇంకా గట్టిగా రాలేదు కదా. మేము ఇండ్ల పని చేసుకుంటాం మేడం. మేము ఏ కేసులో కానీ పోవాలి? మాకు చెప్తే మేము పోతాం, మాకు చెప్తే మేము పోతాం. అసలు ఎవ్వరు రాలేదా? వాళ్ళు వచ్చిర్రు. అది కేటీఆర్ సార్ వచ్చిండు, ధైర్యం చెప్పిపోయిండు. ధైర్యం ఏం చెప్పిండు? అంటే మీకోసం మేము ఉన్నాము, మీరేం బాధపడకండి, మేము అన్నీ చూసుకుంటాము చేస్తామని. ఏదో డబల్ బెడ్రూమ్ కేసీఆర్ డబల్ బెడ్రూమ్ కట్టలేదని నువ్వు చెప్పినావు. 1,00,000 బెడ్రూమ్లు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు ఎక్కడి నుంచి ఇస్తున్నావు బెడ్రూమ్లు? మాకు ఏమని ఇచ్చిండ్రా? ఇల్లు లేని వాళ్ళకి, కిరాయి కట్టుకోలేని వాళ్ళకి ఇయ్యమని కేసీఆర్ సార్ పెట్టిండు. ఆ సార్ పెట్టిన నువ్వు ఎట్లా ఇస్తావు? నువ్వు కట్టినావా? ఇందిరమ్మ ఇండ్లు ఏమన్నా కట్టి చూపి. నువ్వు కూడా కేసీఆర్ చేసినట్టు చేయి. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు కండ్ల పంట ఒక్క చుక్క నీళ్ళు రాలేదు. వచ్చుడే మమ్మల్ని ఏడిపోయానికి వచ్చినావు. ఫస్ట్ గెలవంగానే నువ్వు జపాన్ పోయి బండి కొన్నావు 8 కోట్లు పెట్టి. 2 లక్షల జీతం ఎక్కడి నుంచి ఇస్తున్నాయన? తెలంగాణ ప్రజల సొమ్ము అంతా నీ అయ్య జాగిరి కాదు, నీ అయ్య ఇచ్చిపోయిండా? ఇవన్నీ పొమ్మంటే పోతాం. మేము పైసలు పెట్టి కొనుక్కున్నాం మేడం, రూపాయి కష్టం చేసి బంగారం అమ్ముకున్నాం, భూములు అమ్ముకున్నాం. కష్టం పోయింది, అన్ని పోయినాయి. ఈరోజు పొమ్మంటే ఎడుకోవాలి మేము? ఎందుకు పోతాం మేము? ఆయన ఉంటాడు డబల్ బెడ్రూమ్లో, మేము అందరం కట్టిస్తాం, ఉండి చూపించమని. ఆయన పిల్లలతో సంసారం చేయమను. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు ఇట్లా చేయలే. మాకు వరద రాకున్నా కానీ పేదోళ్ళు గరీబోళ్ళు అని 10,000 వేలు ఇచ్చిండమ్మా. దేవుని లెక్క మమ్మల్ని చూసిండు. కానీ మమ్మల్ని అయితే సర్వనాశనం చేయనికే రేవంత్ రెడ్డి వచ్చిండు. ఆయనకు పాలన చేయొస్తలేదు. ఆయనకు దమ్ముంటే ఉండమను, లేకపోతే పోమ్మను. నిద్ర పోనిస్తలేడు. ఒక్క పండుగ సంతోషంగా చేసుకున్నది లేదు, కడుపు నిండా తిన్నది లేదు. పిల్లలు ఇక్కడ స్కూల్ ఎక్కడో పోయి ఇస్తే మేము పనికి ఎక్కడికి రావాలి మేడం? మాకు ఇక్కడ పనులు అలవాటు అయినాయి. ఎక్కడో చెట్లలో వేస్తే మేము ఎందుకుంటాం? నీకు అంతది ఇవ్వాలనిపిస్తే నువ్వు ఒక మీటింగ్ పెట్టి నీకు 50 గజాలు, నేను నీకు 200 గజాలు సిటీలు ఇక్కడనే ఇస్తా, నీకు ఇల్లు కట్టిస్తా, అది చెప్పు. సీఎం అంటే అది నువ్వు పేద ప్రజలు నాకు కావాలని హైడ్రామా మొదలుపెట్టిండి. పథకాలు అడగొద్దు, వీళ్ళకి ఇల్లు లేకుండా వేయాలి, వీళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళలేం కానీ మొత్తం
వేరే దేశం వాడు వచ్చి ఉంటా అంటున్నాడు, వాళ్ళకు రాదా వాసన, వాళ్ళకు రాదా గాలి, వాళ్ళు కూడా మునిగిపోతారు కదా. ప్రక్షాళన చేసుకోవాలంటే గోడ కట్టుకొని చేసుకో. మా ఇంట్లో ఎందుకు తీస్తావు నువ్వు? వేరే దేశం కూడా వేస్తే గెలిచినావా? తెలంగాణ రాష్ట్రం వేస్తే గెలిచినావా? ఈ 4 కోట్ల ప్రజలు ఇప్పుడు ఎక్కడ వాళ్ళు ఇంతమంది నాగం చేస్తున్నావు. నువ్వు ప్రజలకు ఏం చెప్తావో కరెక్ట్ చెప్పు. నువ్వు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ అని చెప్పకు, చెప్పేసి చక్కగా చెప్పు. చల్లకొచ్చి ముంతెందుకు దాస్తున్నావు, ఉన్నది చెప్పరా అది పో 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 అని ఒకటే దాకి నువ్వు మాయంపడి అది కరెక్ట్గానే కాదు. మా ఇంట్లో మాకు కావాలి. సో ఇది సిచ్యువేషన్ ఇక్కడ చూడొచ్చు. అమ్మా మీరు ఇంట్లోనే ఉంటారా? అక్కడ ఉంటాం మేడం, పక్క ఇల్లు నీళ్ళు కూడా పోతుందా? పెద్ద బిల్డింగ్ చూస్తే కనిపిస్తుంది చూడండి. ఏంది మేము 40-50 ఏళ్ళ నుంచి ఉన్నాం మేడం ఇక్కడ. మాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. కాళ్ళ వెంకటేష్ సారు, మా బస్తీల లీడర్లు. మొన్న వచ్చేమో పోవు అని చెప్పిండ్రు, మేము ఉన్నామమ్మ అని చెప్తున్నారు. ఇప్పుడేమో మళ్ళీ తీస్తామని మళ్ళీ పుకారా వెళ్తుంది. మేము పిల్లల్ని తీసుకొని పుకారు కాదు నిన్న సీఎం మాట్లాడింది విన్నారా? ఖచ్చితంగా చేయబోతున్నామని చెప్పిండు, అంటే క్లారిఫై చేసిండు మేము చేస్తాము అని. మరి చేస్తాము అని అన్నప్పుడు మాకు కూడా ఏదన్నా ఆధారం చూపించాలి కదా. మా ఇంట్లో మాకే ఉండాలి. ఆయన చేసుకుంటూ పోతే అక్కడ సుందరకాండ చేస్తే కాలువలో చేసుకుంటూ పోమ్మనండి, మా వరకు రావద్దు. మేము 40-50 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాము. మేము కష్టం చేసుకొని రూపాయి కూడా పెట్టుకొని మేము కష్టపడి రిక్షా దొక్కి 4 ఇళ్ళ పాస్మాన్ చేసి మా పిల్లల్ని చదివించుకోకుండా మేము ఇండ్లు కట్టుకున్నాం. ఇప్పుడు మా పిల్లల్ని కూడా రోడ్డు మీద వేస్తానంటే మొత్తం ఈ ఎమ్మెల్యేలే రాజకీయం వెళ్తారా? మేము బతకొద్దా? మేము గరీబ్ బతకొద్దా? రేవంత్ సార్ రమ్మనండి, మేము వచ్చి మాట్లాడతాం రేవంత్ సార్ తోటి. రేవంత్ సార్ ఒక్కడు రావడానికి భయపడితే రమ్మనండి. రేవంత్ సార్ వస్తే అందరు కూర్చొని లీడర్లు ఎమ్మెల్యేలు అందరు కూర్చొని మాట్లాడుకొని ఒక దానికి రావాలి, ఒక తీర్మానానికి రావాలి. ఏంది ఇది వస్తుంది అది వస్తుంది కూలగొడుతుండ్రు అని అంటే కరెంటు పోయినప్పుడు మా పిల్లలు మమ్మల్ని వచ్చి పట్టుకుంటున్నారు. ఆ పిల్లలు వింటున్నారు, చిన్న పిల్లలు. మా ఇల్లు పోతుందంటారా అని పిల్లలు మాట్లాడుకుంటున్నారు. ఆ పిల్లలు బాధపడుతుంటే మాకు ఏడుపు వస్తుంది. పిల్లల మాట కూడా వినలేకపోతున్నాం మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఇండ్లు తీసేస్తామంటే మా పరిస్థితి ఏంటిది? మేము ఎక్కడ పోవాలి? కాదమ్మా, అధికారులు ఒక 33 బృందాల వాళ్ళు చాలా మంది వచ్చి ప్రజలతోని మాట్లాడినరు, వాళ్ళని ఒప్పిస్తున్నారు. మొత్తం అంతా వాళ్ళతోని మాట్లాడి అంతా అయిన తర్వాతనే తరలిస్తాము అని చెప్పిండు నిన్న. మా ఇండ్లు మాకే ఉండాలి మేడం, అదంతా చెప్పలేదు. అదంతా ఉట్టి మాటలు చెప్పనే లేదు. నమ్మట్లేదు. రేవంత్ రెడ్డి సారు రావాలి మా ముంగట్కి. ఓట్లకైతే చేతులెత్తి దండం పెడుతున్నాడు కదా, రేవంత్ సార్ కూడా రావాలి. వస్తే కూర్చొని అందరు మాట్లాడుకుంటే మాకు అప్పులు చేసి కట్టినాం మేము ఇండ్లు. మేము ఆక్రమించుకున్న స్థలాలు కాదు, మేము కష్టపడి కట్టుకున్న ఇండ్లు అవి. మేము కష్టపడ్డాం. ఇప్పుడు ఈ గోడకు మార్క్ చేసిరు కదమ్మా, ఎవరు చేసిరో తెలియదు మేడం మాకు. మీకు తెలియకుండా ఎట్లా? అంటే ఎవరు ఎంఆర్ఓ వేసిపోయిందంట, మేము చూడలేదు. చూస్తే మేము అప్పుడే అడుగుతుంటే